కాకినాడ జిల్లాలో కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంతాప సభ జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎన్నికల తర్వాత 2 సంవత్సరాల వరకు ఆయన ఇచ్చినటువంటి మాట గురించి, రిజర్వేషన్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఆయన అనేక సార్లు 2014 నుంచి 2016 వరకు పద్మనాభం గారు ప్రభుత్వానికి ఉత్తరాలు రాశారు. మీరు రిజర్వేషన్స్ ఇస్తా అన్నారో, కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నారో అని చెప్పేసి ఆయనకి తగ్గటువంటి విధంగా ఆయన స్టైల్లో ఆయన అనేక సార్లు ఈ ప్రభుత్వానికి ఉత్తరాలు రాశారు. ఏమాత్రం కూడా ప్రభుత్వం దగ్గర స్పందన లేదు. స్పందన లేకపోతే ఒకరోజు ఇక్కడికి కాకినాడ ఏదో మీటింగ్ పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రికి ఇక్కడ ఇనాగ్రేషన్స్ అయ్యి ఉంటే దానికి వస్తున్నాడు. ఆయన వస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంలో కిర్లంపూడిని బయలుదేరి పెద్ద ర్యాలీగా వచ్చి ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వటం కానీ ఆయనకి మన సమస్యలు చెప్పాలనేటువంటి ఉద్దేశంలో ఒక పెద్ద ర్యాలీ ఏర్పాటు చేస్తే కిర్లంపూడిలోనే అడ్డుకుని ఆయన వస్తున్నటువంటి జీపులు కానీ కార్లు కానీ అవన్నీ ఆపేసి నిర్బంధం చేసినటువంటి పరిస్థితి. దీని తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత ఆయన ఈ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇచ్చి, మీరు పలానా రోజు లోపల రిజర్వేషన్ల గురించి నిర్ణయం తీసుకోకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాను అనేటువంటిది ప్రకటించాడు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాను ప్రకటించి 2016లో అది ప్రకటించిన రోజుని 2 రోజుల్లో ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నాడు. అప్పటికి న్యాయ ఫీట్ ఏదో జరుగుతుందని చెప్పేసి వైజాగ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంతా అక్కడ ఉంది, మోడీ గారు కూడా అక్కడికి వస్తున్నాడు ఆ రోజున. సరే మమ్మల్ని అందరినీ కూడా అక్కడ రమ్మంటే అక్కడికి వెళ్తూ, సరే పద్మనాభం గారు నిరాహార దీక్ష కూర్చున్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళటం బాగోదు అనేటువంటి ఉద్దేశంలో ముందుగానే వెళ్ళి కలిసి వద్దాం అనేటువంటిది నేను వెళ్తుంటే ఈ లోపల బోండా అమ్మగారు వచ్చాడు, విజయవాడ ఎమ్మెల్యే. అయినా ఉమ వస్తే మేమిద్దరం కలిసి